కంప్లైంట్ చేస్తున్నాడు నీ మీద. ఆ అడ్వకేట్ వల్లనే ఆ సెంట్రల్ గవర్నమెంటు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి రేడ్ చేసి మీ భూముల తగాదాలు, ల్యాండ్ గ్రాబింగ్లు అవన్నీ కూడా బయట పెట్టిండ్రు. ఇప్పుడు మీడియా మీద కేసు వేస్తారట, ఆయన మీద అన్ని తప్పుడు ప్రచారం చేసినాయని. ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఇచ్చిండ్రు. ఇవాళ ఒకటి నేను మొన్న మసీరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పోయిన ఎలక్షన్ల, ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడే ఇచ్చినట్టు, ఇప్పుడే నాకు పైసలు ఇస్తున్నట్టు ఆయన కేసులు పెట్టమంటాడు. సుమోటో కేసు బుక్ చేయాలట కేసీఆర్ ప్రభుత్వం మీద. పోయినసారి అన్నా నువ్వు క్యాబినెట్లో ఉండాలా, మసీరాబాద్లో పోతే పోయినసారి ఓడగొట్టి మళ్ళీ ఓడిపోతే బాగుండదు, నువ్వు క్యాబినెట్లో ఉండాలా, ఎల్బీ నగర్ పో అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది అవుతుందంటే 5-10 లక్షలు అయితే నేను ఇస్తా అన్నాడు. నేను నిన్న నోటిసారి కోట్లు అన్నా, అది పొరపాటు. అది సరిదిద్దాలని మీ అందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నా. కోట్లు కాదు, లక్షలు. అది దాన్ని పెద్ద ఇష్యూ చేసి హోంమంత్రి అన్నాడు దీనికి సుమోటో కేసు బుక్ చేయాలా. ఏమీ వితంగవాదం ఎందుకు? ఇది ఆడలేక మధ్యలో బాగలేదని ఏది దొరికితే అది పట్టుకుంటే బాగుండదు. రేవంత్ కొడంగల్లో అడ్రస్ లేకుండా పోతున్నావు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడగొడుతున్నాడు. బ్రహ్మాండమైన స్పందన ఉంది అక్కడ ప్రజలల్లో. ఏమి చేయలేం, మోసం చేసిండు ఇన్ని రోజులు. తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆ కొడంగల్ ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. దాన్ని ఇలా ఓడిపోతుండు కాబట్టి చంద్రబాబు మీద చంద్రబాబును వకాలత్ పుచ్చుకొని కేసీఆర్ మీద నోరు బారేసుకుంటుండు. ఇంకా సుట్టిరకం పోలే చంద్రబాబుతోటి పాత సంబంధాలు ఇంకా మెయింటైన్ చేసుకుంటున్నాడు కాంగ్రెస్ టీఆర్ఎస్. వీళ్ళకే సంధానం చేసిండే వీళ్ళిద్దరికి. ఈయనే ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. నాకేమి నిన్న మీడియాతో మాట్లాడుతున్నాను, నాకు మంచి గౌరవం ఇచ్చిండ్రు. నేను ఇవాళనే వస్తే నాకు ఇమ్మీడియట్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీనపడ్డదని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎవడు మాట్లాడేటోళ్ళు లేడు కాబట్టి రేవంత్ రెడ్డిని ఆ చిల్లరగాన్ని తీసుకొచ్చి చిల్లర మాటలతోటి కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్, నువ్వు చేసే చర్యలు కాంగ్రెస్కే నష్టం జరుగుతాయి. కేసీఆర్ని ఎంత తిడితే అన్ని ఓట్లు పోతాయి మీవి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని తిడితే అన్ని ఓట్లు మీవి పోతాయి. తప్పకుండా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మా సర్వే ప్రకారంగా 100 సీట్లు వస్తున్నాయి. ఎన్డీటీవీ సర్వే 4 రోజుల కింద ఇచ్చింది 85 సీట్లు వస్తాయని. ఆజ్తక్ టీవీ ఇచ్చింది 90 సీట్లు వస్తాయని. బయట టీవీలన్నీ కూడా, కేంద్ర స్థాయిలో ఉన్న టీవీలు కూడా సర్వే రిపోర్ట్లు మరి టీఆర్ఎస్కి అనుకూలంగా చెప్తున్నాయి. ఆయన ఉన్నాడు గడ్డపైన. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా గడ్డమే తీయడట. గడ్డం కుమార్ రెడ్డి అవుతాడు. ఇక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన పేరు మార్చాల. అలా గవర్నమెంట్ రాదు, ఆయన గడ్డం తీయడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గడ్డం కుమార్ రెడ్డి అనే పిలవాలి మనం ఇక ఫ్యూచర్లో. ఆయన అంటాడు మా గవర్నమెంట్ వస్తుంది, ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు. బిడ్డ జాగ్రత్త,